సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలు, వాటి ప్రచారం, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడతాడు. కానీ తన పర్సనల్ విషయాల్ని బయట పంచుకోవటానికి కొంచెం మొహమాట పడతాడని చెప్పుకోవాలి. కానీ ఇన్ కేసు అవకాశం దొరికి ఎవరైనా సరే కదిలించారు అంటే మనసులో ఏది దాచుకోకుండా బోలాగా అన్నింటినీ బయటపడేస్తాడు. అలాగే ఈ మధ్య మేము సైతం కార్యక్రమంలో సమంత, త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి ఒక టాక్ షోలో కనిపించారు. అందులో సమంత హోస్ట్ గా కనిపించింది, మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా మహేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ప్రేక్షకులతోనూ తన అభిమానులతోనూ పంచుకున్నారు. మహేష్ మాట్లాడిన ఆ విషయాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని చూస్తే ఒక్క విషయం పరంగా క్లారిటీ వచ్చేస్తుంది. అదేమిటి అంటే మహేష్ ఒక పక్కా ప్రాక్టికల్ మ్యాన్ అని. ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఆయన ఈ కార్యక్రమం ద్వారా చాలా ఎవిడెన్సెస్ ఇచ్చారు. ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఆ విషయాలన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే మనకు కూడా ఇది కరెక్టే అని అనిపించకమానదు. మహేష్ అవార్డులు, సినిమా జయాపజయాలకు సంబంధించి మాట్లాడుతూ, అవార్డులు, ప్రశంసల గురించి నేను పట్టించుకోను, సినిమా ఆడిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. సినిమా ఆడకుండా అవార్డులు, ప్రశంసలు వస్తే ఉపయోగం ఏంటి చెప్పండి? సినిమా ఆడి అవార్డులు వస్తే అప్పుడు గొప్పగా ఉంటుంది. సినిమా ఆడలేదు అంటే జనాలు రిజెక్ట్ చేసినట్టే. ఇంకా దాని గురించి ప్రశంసలు, పొగడ్తలు ఎందుకు చెప్పండి? అలానే సినిమాని అందరూ డబ్బులు సంపాదించడం కోసమే తీస్తారు. దాంట్లో నష్టాలు వస్తే ఎలా ఆనందపడుతూ అవార్డులు అందుకుంటాను చెప్పండి అనేసి పక్కగా మాట్లాడుతున్నాడు. అలానే రీమేక్ల విషయంగా కూడా తన అభిప్రాయాన్ని తేటతల్లం చేశాడు. రీమేక్ లో నేను నటించలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒక యాక్టర్ చేసేసి ఉంటాడు. నేను చేయాలనుకున్నప్పుడు ఆ యాక్టరే నా మైండ్ లో మెదులుతూ ఉంటాడు. నేను అతనిలా చేయాలి అని ప్రొసీడ్ అవుతే అక్కడ ఏదో అవుతుంది. సో రీమేక్ నేను చేయలేను, ఎప్పుడు కూడా ఫ్రెష్ సబ్జెక్టులే చేస్తానని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. ఇది ఒక మంచి పాయింట్. మహేష్ బాబుని ప్రోత్సహించాల్సిందే ఈ విషయానికి సంబంధించి. అలానే తన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యే విధానం గురించి ఇండస్ట్రీలో కొన్ని టాక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రైటే అన్నట్టు ఈయన కన్ఫర్మ్ చేశారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు తెలియకుండా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను, బాధ కలుగుతుంది, ఎందుకు సినిమా ఆడలేదు అని చెప్పేసి. దాని నుంచి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆగడు కూడా అలాగే జరిగింది అని చెప్పేసి ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. ఆగడు సినిమాకి సంబంధించి మహేష్ మాట్లాడుతూ, స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు మేమందరూ ఎంజాయ్ చేసాం, పేపర్ మీద పెట్టుకున్నప్పుడు అంతా బాగుంది, బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. కానీ అవుట్పుట్ వచ్చిన తర్వాత తారుమారు అయిపోయింది. అంతాను ఎక్స్పెక్ట్ చేయలేదు, మా జడ్జిమెంట్ తప్పు అనుకుంటా. మొత్తానికైతే నిరాశ మిగిల్చింది ఆ సినిమా. ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా ఈ విషయానికి సంబంధించి మహేష్ ని ఎంతో మెచ్చుకోవాలి. సినిమా సరిగ్గా ఆడినా ఆడకపోయినా బాగుంది, సూపర్ హిట్ కొట్టేసాం అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. నా సినిమా పోయింది అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ మహేష్ బాబు. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్నప్పుడే దాన్ని దిద్దుకోగలుగుతాం. ఆ తర్వాత ఊహించని విజయాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. మహేష్ లో ఆ యాటిట్యూడ్, నిజాయితీ ఉంది కాబట్టే బ్లాక్ బాస్టర్లు కొట్టే సత్తా ఆయన దగ్గర ఉంది. సూపర్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు. పోతే మహేష్ బాబు తాను తీసే సినిమాలను ఎంచుకునే విధానాన్ని మాత్రం తప్పు పట్టడానికి లేదు. ఆయన చాలా వరకు కూడా ఒక ఫ్రెష్ కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. హిట్ కోసం రెగ్యులర్ రొటీన్ ఫార్ములాస్ ని కొంత ఫాలో అయినప్పటికీ ఒక 2 హిట్లు పడినాయి అంటే మూడో సినిమా కంపల్సరీ ఎక్స్పెరిమెంటే ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్ లో ఫెయిల్ అయితే ఆలోచిస్తున్నాడు. అయినా సరే ఎక్స్పెరిమెంట్లు చేయడం వదిలిపెట్టను అని చెప్పేసి ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అది గొప్ప ఆలోచన విధానం. తప్పకుండా మహేష్ మూలంగా తెలుగు ప్రేక్షకులు ఒక అపరిమితమైన వినోదాన్ని అయితే అందుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈయన ఈ రకంగానే ఆలోచిస్తూ వెళితే రొటీన్ సక్సెస్ఫుల్ ఫార్ములాని ఫాలో అవుతూనే మరోపక్క ఎక్స్పెరిమెంట్లకు అవకాశం ఇవ్వడం అనేది ఆరోగ్యకరమైన ఆలోచన విధానం. దాని మూలంగా నిర్మాతలు నష్టపోరు. అలాగే మహేష్ ప్రయోగాలు చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ప్రయోగాలు చేసినప్పుడే కొత్తదనం వస్తుంది. అప్పుడే సరికొత్త అనుభూతినిచ్చే మంచి సినిమాలను చూసే అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి మరికొన్ని విషయాల్ని మహేష్ బాబు మేము సైతం టాక్ షో వేదికగా తన ప్రేక్షకులతో పంచుకున్నారు. ఓవరాల్ గా వీటన్నింటిని విన్న తర్వాత అయితే కలిగే అభిప్రాయం ఒకటే, మహేష్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ఇదే ప్రాక్టికల్ మెంటాలిటీతో ఆయన ముందుకు సాగితే మరిన్ని విజయాల్ని, ఎన్నో సంచలనాన్ని ఆయన సృష్టించే అవకాశాన్ని అయితే కొట్టిపారాయలేం అని నిర్ధారించుకోవచ్చు. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.